52% నిజంగా అమలు చేసేటట్టయితే ముందుగానే స్టేట్ గవర్నమెంట్ తరఫున క్యాబినెట్ వేసి రిజర్వేషన్ సిస్టాన్ని ఎటువంటి అగ్రవర్ణాలోళ్ళు వ్యతిరేకించకుండా ఉండే విధంగా 52% అమలు చేసే విధంగా నిజమైన ఎన్డీఏ గవర్నమెంట్ ఫస్ట్ కానించి నా బీసీలే అని చెప్తుంటున్న తెలుగుదేశం గవర్నమెంట్లో అదేవిధంగా బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఉండటం మూలంగా బీసీ అని చెబుతూ ఉంటాడు కాబట్టి 52% ఆయన అమలు చేయాలని. అదే నేను కాపు నాయకుడిని కాదు, కాపుల్లోనే ఉన్నా మేము బీసీల తరపున ఉంటామని జనసేన నాయకుడు చెప్పడం మూలంగా ఇటువంటి నాయకులందరూ బీసీల మీద పేపర్ రూపంలో కాకుండా వెర్బల్గా చెబుతున్నారు. ఈ పేపర్ రూపంలో వచ్చి జీవో రూపంలో వచ్చిన రోజు నిజమైన ప్రేమగా బీసీల మీద ప్రేమగా మేము గుర్తిస్తాము. ఈ రిజర్వేషన్ సిస్టాన్ని స్థానిక జరగబోయే ఎన్నికల్లో 52%గా అమలు చేసే విధంగా రాజీవ్ రంగన్ మిశ్రా గారికి మేము అందరం వినోదపత్రం ఇచ్చాం. మీరు కూడా పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా పేపర్ రూపంలో బీసీలకి నిజమైన రిజర్వేషన్ అమలు చేసే విధంగా నిజమైన రాజకీయ నాయకులు అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని, ఎక్కువ రిజర్వేషను కావాలని కోరుకుంటున్నాం. అలాగే మహిళలకి 33% ఇస్తానని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదేదో రేపు స్థానిక సంస్థ ఎన్నికలకి దాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మరి బీసీ అట్రాసిటీ అనేది అది తీసుకొచ్చారు, దాన్ని క్యాబినెట్లో కూడా ఆమోదించారు. అయినా కూడా ఇంతవరకు దాన్ని ముందుకి తీసుకెళ్తలేదు ప్రభుత్వం. దాన్ని కూడా త్వరగా ఎస్సీ ఎస్టీకి అలాగో బీసీ యాక్ట్ కూడా అలాగే ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మరి తెనాలి టౌన్కి వచ్చేటప్పటికి మన బీసీ రిజర్వేషన్కి సంబంధించి మన బీసీ పరిశీలకులు మిశ్రా గారు రావడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్కి. దాంట్లో భాగంగా నేను కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మరి బీసీలు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న 56% ఉన్న బీసీలు ఈరోజు చాలా దీనస్థితిలో ఉన్నారు రాష్ట్రంలో. మరి ఈ పరిస్థితి మారాలన్నప్పుడు ఎంతసేపటికి విద్యలోనో లేకపోతే మన ఉద్యోగాల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లో కూడా మరి ఆ ప్రాధాన్యత ఇస్తేనే మరి బీసీ సంఘాలు బాగుపడతాయని చెప్పి నా మనవి. మరి అట్లానే ఈ రోజున రాష్ట్రంలో చూసుకుంటే 56% ఉన్న జనాభాకి మరి ఇవాళ 27%, 23% ఉన్న రిజర్వేషన్లు ఇస్తున్నారు. అది ఎంతమాత్రం సమంజసం కాదు. మరి ఆల్రెడీ 1982లో మరి మురళీధరరావు కమిటీ మరి 82% ఇవ్వమని చెప్పి 85లో మన ఆల్రెడీ కమిటీ సిఫారసు చేసింది. ఆల్రెడీ 85లో ఉన్న ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దాన్ని మంత్రివర్గ తీర్మానం కూడా చేసి మరి దానికి జీవో కూడా ఇచ్చారు. దాని తర్వాత సుప్రీంకోర్టులో ఆల్రెడీ దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది.